బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ ద్రోహులకు ఇదొక చెంపపెట్టి అని చెప్పుకోవచ్చు, ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. సో బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆధారంతో సహా కూడా చూపించినాం కదా. సో మొత్తానికి సుప్రీంకి వెళ్ళిన వాళ్ళకి అయితే చుక్కెదురైంది. సుప్రీంకోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. సో మీరు హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. తెలంగాణ సర్కారుకు భారీ ఊరట, బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్ రెడ్డి. సో ఈ వంగా గోపాల్ రెడ్డికి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మధ్యలో రక్త సంబంధమో లేకపోతే ఆ సంబంధం ఏంది, ఆ బంధుత్వం ఏంది, ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఏంది, అసలు బీసీలకు హక్కులను కాలరాసే విధంగా బీసీలకు న్యాయం జరగకుండా బీసీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ రావుకి ఇదొక చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. సో ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలైన పిటిషన్ తిరస్కరించారు. సో ఓవైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. అప్పుడు తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషన్ తరపున లాయరు కోర్టుకు తెలిపాడు. మీరు ఎందుకు వచ్చిరాయా, హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినా అని అడిగారు. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వచ్చినామని అంటే మరి అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు ఇక్కడికి వస్తారని అడిగింది ధర్మాసనం. సో ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందట. ఈ కేసులో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి తరపున లాయర్కు సుప్రీంకోర్టు అయితే సూచించింది. సో ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సో సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయాన్ని అయితే చెప్పింది. సో అక్కడికి పోయిన వాళ్ళకైతే మొట్టికాయలు వేసినటువంటి సందర్భం. చాలామంది బీసీ ద్రోహులు, బీసీలలో ఉన్న వాళ్ళు కూడా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది ఆగిపోవాలి అన్నట్టుగానే చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో కాని పని, వాళ్ళు చేయలేనటువంటి పని ఇంకో సర్కారు చేస్తుంటే వాళ్ళకు అయితలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక నాయకుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు, సో వీళ్ళు ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంది, మరి అక్కడ పిటిషనర్ ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది అనేది కూడా మనకు పూర్తి వివరాలతో అయితే వీడియోలు చేసినాం కదా. సో మొత్తంగా తెలంగాణ సర్కార్కి అయితే భారీ ఊరట లభించింది. ఒక ప్రధాన ఘట్టం అయితే తొలగిపోయింది సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైకోర్టు కనుక స్టే విధిస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. సో ఏం జరగబోతోంది, ఏది ఏమైనా ఎన్నికలైతే జరిగే వాతావరణం అయితే కనబడుతోంది. కొంతమంది ఆశావాహులు ఆశలు సన్నగిలితే అనుకునే టైంలో సుప్రీంకోర్టు భారీ ఊరటనైతే ఇచ్చింది. మరి మళ్ళీ 8వ తారీఖు ఇవాళ అయిపోయింది దుకాణం. 8వ తారీఖు నాడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. 8వ తారీఖు కనుక బీసీలకు అనుకూలంగా ఏమైనా తీర్పు వస్తే కనుక ఇక అది ఏం జరుగుతుందో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అదొక భారీ మైలేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ హైకోర్టులో ఇప్పుడు 8వ తారీఖు నాడు జరిగే హైకోర్టు విచారణలో రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే క్రెడిట్, ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొచ్చినామని. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరపున రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతా అని అంటే కనుక సో వీళ్ళందరూ అధికారికంగా తీసుకొద్దామంటే అందరూ అడ్డుపడ్డారు, కోర్టులు అడ్డుపడ్డాయి, వీళ్ళందరూ అడ్డుపడ్డారు. యాజ్ ఏ పార్టీగా మేము ముందుకు వచ్చినాం, మేము పార్టీ తరపున రిజర్వేషన్ ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రకంగా కూడా మైలేజ్ పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకి అయితే లేకపోలేదు. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 8వ తారీఖు నాడు ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా కాంగ్రెస్కి అనుకూలం, వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కాంగ్రెస్కి అనుకూల పవనాలు వీసే అవకాశం ఉంది. సో ఆ దిశగానైతే అడుగులు పడుతున్నట్టుగా కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో ఇంప్లీట్ కావడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ విషయం కూడా మరి త్వరలో తేలిపోతుంది.